బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఓ విశ్వాసులారా, యా అయ్యుహల్లజీన ఆమను, ఈ యొక్క పదం మనకు ఖురాన్లో 89 సార్లు వచ్చింది. విశ్వాసుల గురించి అల్లాహ్ ప్ర ప్రత్యేకంగా పిలిచి ఏం చెప్పినారో అనేది మనం ఇప్పుడు ఖురాన్లో గమనిద్దాం. మొదటగా సూరా బకరాలో 104వ ఆయత్. ఓ విశ్వాసులారా, అల్లాహ్ ప్రవక్తతో రాయినా అని అనకండి, బదులుగా ఉంజుర్నా అని పలకండి. మరియు విశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఉంది, మరియు అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఉంది. ఇది సూరా బకరాలో 104వ ఆయత్. ఈ రాయిన అనే వర్డ్లో మనము వ్యంగ్యంగా మాట్లాడడము అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మజాక్ అనేది చేయకూడదు. ఇస్లాంలో మనము అంటే ధర్మంలో మజాక్, హాస్యం కోసం పదాలను మార్చి పలకడం అలాంటివి చేయకూడదు అన్నమాట. ఓ విశ్వాసులారా, సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి. నిశ్చయంగా అల్లాహ్ సహనవంతులతో ఉంటారు. 153 ఆయత్ సూరా బకరాలో. విశ్వాసులారా, సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వాసులారా, మేము మీకు ప్రసాదించిన మంచి వస్తువులను తినండి, మరియు మీరు ఆరాధించేది ఆయనే అయితే అల్లాహ్కు కృతజ్ఞతగా ఉండండి. 172 ఆయత్. ఓ విశ్వాసులారా, మేము ప్రసాదించిన మంచి వస్తువులను తినండి, మరియు మీరు ఆరాధించేది ఆయనే అయితే, అల్లానే అయితే అల్లాహ్కు కృతజ్ఞతగా ఉండండి. అల్లాహ్ ఇచ్చిన వాటిని తిని అల్హమ్దులిల్లా, అల్లాహ్కు పొగడ్తలు తెలపాలి, అల్లాహ్ను స్తుతించాలి. ఓ విశ్వాసులారా, హత్యకు గురైన వారికి చట్టబద్ధమైన ప్రతీకారం మీ కొరకు విధింపబడింది. స్వతంత్రునికి స్వతంత్రుడు, బానిసకు బానిస, మరియు స్త్రీకి స్త్రీ. కానీ ఎవరైనా తన సోదరుని విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే అతనికి తగిన పర్యవసానం మరియు సత్ప్రవర్తనతో కూడిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది మీ ప్రభువు నుండి ఉపశమనం మరియు కరుణ. కానీ ఆ తర్వాత ఎవరైనా హద్దులు దాటితే అతనికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఆయత్ 178. ఓ విశ్వాసులారా, మీకు పూర్వీకులైన వారిపై ఉపవాసం విధించబడినట్లే మీపై కూడా ఉపవాసం విధించబడింది. దానివల్ల మీరు సత్పురుషులు అవుతారు. ఆయత్ నెంబర్ 183. ఓ విశ్వాసులారా, ఇస్లాంలోకి సంపూర్ణంగా మరియు పరిపూర్ణంగా ప్రవేశించండి, మరియు శైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు స్పష్టమైన శత్రువు. ఆయత్ 208. మీరు ఇస్లాంలోకి పరిపూర్ణంగా ప్రవేశించండి, శైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు స్పష్టమైన శత్రువు. శైతాన్ యొక్క అడుగుజాడల్లో అనేది మనం నడవకూడదు. ఓ విశ్వాసులారా, మేము మీకు ప్రసాదించిన దాని నుండి ఖర్చు చెయ్యండి. ఆ దినం రాకముందే ఆ దినాన ఇచ్చిపుచ్చుకోవడాలు, స్నేహం, సిఫారసులు అనేవి ఏవి ఉండవు. మరియు అవిశ్వాసులు వారే అన్యాయం చేసేవారు. ఎవరు అన్యాయం చేసేది? అవిశ్వాసులు. విశ్వాసులకి అల్లాహ్ తఆలా అన్ని చెడు పనుల నుంచి దూరం పెడతారన్నమాట. ఓ విశ్వాసులారా, కేవలం ప్రజలు చూడాలని తమ సంపదను ఖర్చు చేస్తూ అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించని వాడిలా మీరు కూడా జ్ఞాపకాలతో లేదా నిందలతో మీ దాన ధర్మాలను నిష్ఫలం చేసుకోకండి. అతని ఉదాహరణ దుమ్ముతో నిండిన ఒక పెద్ద నునుపైన రాయిపై
కుండపోత వర్షం కురిసి అది బట్టబయలు అయినట్లు ఉంటుంది. వారు తాము సంపాదించుకున్న దానిలో దేనిని నిలుపుకోలేరు మరియు అల్లాహ్ అవిశ్వాసులకు మార్గదర్శకత్వం చేయరు. గైడెన్స్ అనేది విశ్వాసులకు మాత్రమే ఉంటుంది అల్లాహ్ తరపు నుంచి. ఓ విశ్వాసులారా, కేవలం ప్రజలు చూడాలని తమ సంపదను ఖర్చు చేస్తూ అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించని వారిలా మీరు కూడా జ్ఞాపకాలతో లేదా నిందలతో మీ దాన ధర్మాలను నిష్ఫలం చేసుకోకండి. ప్రజలు చూడడం కోసం చేసి మీ దాన ధర్మాలు లాభం అనేది వెళ్ళిపోతుంది. ప్రజల కోసం చేసినట్టు అల్లా కోసం చేస్తేనే మనకి సవాబు పుణ్యాలు వస్తాయి. అల్లా కోసం చేస్తేనే, వేరే ప్రజల కోసం వాళ్ళు గొప్పలు చెప్పడానికి చేస్తే వాటికి పుణ్యాలు రావు. అతని ఉదాహరణ దుమ్ముతో నిండిన ఒక పెద్ద నునుపైన రాయిపై కుండపోత వర్షం కురిసి అది బట్టబయలైనట్టు ఉంటుంది. వారు తాము సంపాదించుకున్న దానిలో దేనిని నిలుపుకోలేరు మరియు అల్లాహ్ అవిశ్వాసులకు మార్గదర్శకత్వం చేయరు. ఓ విశ్వాసులారా, మీరు సంపాదించుకున్న మంచి వస్తువుల నుండి మరియు మేము మీ కొరకు భూమి నుండి ఉత్పత్తి చేసిన దాని నుండి ఖర్చు చేయండి మరియు దానిలోని లోపభూయిష్టమైన దాని వైపు దృష్టి సారించకండి. మీరు కళ్ళు మూసుకొని తప్ప దానిని స్వీకరించరు కనుక దాని నుండి ఖర్చు చేయకండి మరియు తెలుసుకోండి, అల్లాహ్ ఏ లోటు లేనివాడు మరియు ప్రశంసనీయుడు. ఇచ్చే వస్తువు మంచి వస్తువు ఇవ్వాలి, దానం. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులైతే అల్లాహ్కు భయపడండి మరియు మీకు రావలసిన మిగిలిన వడ్డీని వదులుకోండి. ఓ విశ్వాసులారా, మీరు ఒక నిర్దిష్ట కాలానికి అప్పు చేసినప్పుడు దానిని రాసి పెట్టుకోండి మరియు మీ మధ్య న్యాయంగా ఒక లేఖకునితో దానిని రాయించండి. అల్లాహ్ నేర్పిన విధంగా రాయడానికి ఏ లేఖకుడు నిరాకరించకూడదు కాబట్టి అతడు రాయనీయండి మరియు బాధ్యత గలవాడు చెప్పనీయండి మరియు అతడు తన ప్రభువైన అల్లాహ్కు భయపడాలి మరియు దానిలో దేనిని విడిచిపెట్టకూడదు. కానీ బాధ్యత గలవాడు పరిమితమైన గ్రహణ శక్తి గలవాడైనా, బలహీనుడైనా లేదా స్వయంగా చెప్పుకోలేని వాడైనా అప్పుడు అతను సంరక్షకుడు న్యాయంగా చెప్పనివ్వండి మరియు మీ పురుషులలో నుండి 2 సాక్షులను తీసుకురండి. ఒకవేళ 2 పురుషులు అందుబాటులో లేకపోతే మీరు సాక్షులుగా అంగీకరించే వారిలో నుండి ఒక పురుషుడు మరియు 2 స్త్రీలను తీసుకురండి. తద్వారా ఆ స్త్రీలలో ఒకరు పొరపాటు చేస్తే మరొకరు ఆమెకు గుర్తు చేయగలరు మరియు సాక్షులను పిలిపించినప్పుడు వారు నిరాకరించకూడదు మరియు దానిని చిన్నదైనా లేదా పెద్దదైనా దాని నిర్దిష్ట గడువు వరకు రాయడానికి శ్రమ పడకండి. అది అల్లాహ్ దృష్టిలో మరింత న్యాయమైనది, సాక్ష్యంగా బలమైనది మరియు మీ మధ్య సందేహాన్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మీరు నిర్వహించుకునే తక్షణ లావాదేవీ అయితే తప్ప, ఎందుకంటే అప్పుడు మీరు దానిని రాయకపోయినా మీపై ఎలాంటి నింద ఉండదు. మరియు మీరు ఒక ఒప్పందాన్ని ముగించినప్పుడు సాక్షులను తీసుకోండి. ఏ లేఖకుడికి కానీ ఏ సాక్షికి కానీ హాని జరగకూడదు, ఎందుకంటే మీరు అలా చేస్తే నిశ్చయంగా అది మీలో ఘోరమైన అవిధేయత అవుతుంది. మరియు అల్లాహ్కు భయపడండి మరియు అల్లాహ్ మీకు బోధిస్తారు మరియు అల్లాహ్ అన్ని విషయాలు ఎరిగినవాడు. ఓ సూరా ఇమ్రాన్ నుంచి ఆల్ ఇమ్రాన్ సూరా నుంచి, ఓ విశ్వాసులారా, గ్రంథం ఇవ్వబడిన వారిలో ఒక వర్గానికి మీరు విధేయులైతే మీ విశ్వాసం తర్వాత వారు మిమ్మల్ని అవిశ్వాసులుగా మారుస్తారు. ఓ విశ్వాసులారా, గ్రంథం ఇవ్వబడిన వారిలో ఒక వర్గానికి మీరు విధేయులైతే మీ విశ్వాసం తర్వాత వారు మిమ్మల్ని అవిశ్వాసులుగా మారుస్తారు. ఆయత్ నెంబర్ 100. బాగా గమనించండి, ఇది విశ్వాసుల కోసం ఆయత్. ఏదో ఒక వర్గానికి మీరు కనుక విధేయులైనారంటే మీ విశ్వాసం తర్వాత వారు మిమ్మల్ని అవిశ్వాసులుగా మారుస్తారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడవలసిన రీతిలో భయపడండి మరియు ఆయనకు విధేయులుగా ముస్లింలుగా తప్ప మరణించకండి. ఇది 102 ఆయత్. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు తప్ప ఇతరులను ఆత్మీయులుగా చేసుకోకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని ఏ నాశనం నుండి వదిలిపెట్టరు. మీరు కష్టపడాలని వారు కోరుకుంటారు.
వారి నోళ్ల నుండి దేశం ఇప్పటికే వెలువడింది, మరియు వారి హృదయాలలో దాగి ఉన్నది అంతకంటే గొప్పది. మీరు వివేకాన్ని ఉపయోగించినట్లయితే మేము మీకు సూచనలను నిశ్చయంగా స్పష్టం చేశాం. ఆయత 118. ఓ విశ్వాసులారా, రెట్టింపు మరియు అనేక రెట్లు పెరిగిన వడ్డీని సేవించకండి, కానీ మీరు విజయం సాధించడానికి అల్లాహు భయపడండి. ఓ విశ్వాసులారా, మీరు అవిశ్వాసులకు విధేయులైతే వారు మిమ్మల్ని వెనుదిరిగి పంపివేస్తారు మరియు మీరు నష్టపోతారు. ఓ విశ్వాసులారా, వారు భూమిపై ప్రయాణించినప్పుడు కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ తమ సోదరుల గురించి వారు మాతో ఉంటే మరణించి ఉండేవారు కాదు, లేదా చంపబడి ఉండేవారు కాదు అని అన్న అవిశ్వాసుల వలె మీరు ఉండకండి. కాబట్టి అల్లాహ్ వారి హృదయాలలో ఆ అపోహను పశ్చాత్తాపంగా మారుస్తారు. మరియు జీవాన్ని ఇచ్చేది మరణాన్ని కలిగించేది అల్లాహ్ మాత్రమే, మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నారు. సూరే ఆల్ ఇమ్రాన్లో 156 అవుతుంది. ఓ విశ్వాసులారా, సహనంతో ఓర్చుకోండి, స్థిరంగా నిలబడండి మరియు అల్లాహకు భయపడండి, మీరు విజయం సాధిస్తారు. సూరా ఆల్ ఇమ్రాన్లో 200 ఆయత్. సూరా అన్నీసాలోంచి, ఓ విశ్వాసులారా, మీరు బలవంతంగా స్త్రీలను వారసత్వంగా పొందడం ధర్మసమ్మతం కాదు. మరియు వారు స్పష్టమైన దుష్కార్యం చేస్తే తప్ప మీరు వారికి ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని తిరిగి తీసుకోవడానికి వారికి ఇబ్బందులు కలిగించకండి. మరియు వారితో దయతో జీవించండి, ఎందుకంటే మీరు వారిని ఇష్టపడకపోతే బహుశా మీరు ఒక విషయాన్ని ఇష్టపడకపోవచ్చు, మరియు అల్లాహ్ దానిలో గొప్ప మేలును కలిగిస్తాడు. ఓ విశ్వాసులారా, ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. కేవలం పరస్పర అంగీకారంతో ధర్మసమ్మతమైన వ్యాపారంలో మాత్రమే తినండి. మరియు మిమ్మల్ని మీరు కానీ లేదా ఒకరిని ఒకరు కానీ చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల ఎల్లప్పుడూ కరుణామయుడు. ఓ విశ్వాసులారా, మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలిసే వరకు లేదా జనాభా స్థితిలో ఉన్నప్పుడు, గుసులు అవసరమైనప్పుడు, మత్తులో ఉన్నప్పుడు నమాజ్కు వెళ్ళకండి. అయితే నమాజ్ స్థలం గుండా వెళ్ళేవారు తమ శరీరాన్ని పూర్తిగా కడుక్కునే వరకు నమాజ్కు వెళ్ళకూడదు. మరియు మీరు అనారోగ్యంతో ఉన్న, ప్రయాణంలో ఉన్న, లేదా మీలో ఎవరికైనా మలమూత్ర విసర్జన చేసి వచ్చినా, లేదా మీరు స్త్రీలతో సంపర్కం జరిగి నీరు దొరక్కపోయినా, అప్పుడు శుభ్రమైన మట్టిని వెతికి దానితో మీ ముఖాలను చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ ఎల్లప్పుడూ క్షమించేవారు మరియు మన్నించేవాడు. ఓ గ్రంథం ఇవ్వబడిన వారలారా, మేము వారి ముఖాలను చెరిపివేసి వారి వీపుల వైపుకు తిప్పక ముందే, లేదా సబ్బాత్ ను యూదుల ఆజ్ఞను అతిక్రమించిన వారిని శపించినట్లుగా వారిని శపించకముందే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసిన దాన్ని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్న దానిని ధృవీకరిస్తుంది మరియు అల్లాహ్ యొక్క నిర్ణయం ఎల్లప్పుడూ నెరవేరుతుంది. ఓ విశ్వసించిన వారలారా, అల్లాహు, ప్రవక్తకు మరియు మీలోని అధికారం గల వారికి విధేయత చూపండి. మరియు మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించినట్లయితే ఏదైనా విషయంలో మీకు అభిప్రాయ భేదం ఏర్పడితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వద్దకు తీసుకెళ్ళండి. అదే ఉత్తమమైన మార్గం మరియు ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేది. ఓ విశ్వసించిన వారలారా, జాగ్రత్తగా వహించండి మరియు గుంపులుగా లేదా అందరూ కలిసి బయలుదేరండి. ఓ విశ్వసించిన వారలారా, మీరు అల్లాహ్ మార్గంలో బయలుదేరినప్పుడు యుద్ధానికి విచారణ చేయండి మరియు మీకు శాంతి వందనం చేసేవారితో నువ్వు విశ్వాసి కాదు అని చెప్పి ప్రాపంచిక సంపదలను ఆశించవద్దు. అల్లాహ్ వద్ద అనేక సంపదలు ఉన్నాయి, మీరు కూడా పూర్వంలాగే ఉండేవారు. ఆ తర్వాత అల్లాహ్ మీపై తన అనుగ్రహాన్ని కురిపించారు, కాబట్టి విచారించండి. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్కు ఎప్పుడూ తెలుసు. ఓ విశ్వాసులారా, అది మీకు వ్యతిరేకంగా కానీ మీ తల్లిదండ్రులకు మరియు మీ బంధువులకు వ్యతిరేకంగాని ఉన్నప్పటికీ మీరు అల్లాహ్ కొరకు సాక్షులుగా
న్యాయం విషయంలో స్థిరంగా నిలబడండి. ధనవంతుడైనా పేదవాడైనా ఇద్దరికంటే అల్లాహ్ ఎక్కువ అర్హుడు. కాబట్టి వ్యక్తిగత మొగ్గును అనుసరించవద్దు. అలా చేస్తే మీరు న్యాయంగా ఉండలేకపోతారు. మరియు మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా లేదా ఇవ్వడానికి నిరాకరించినా నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్కు ఎల్లప్పుడూ తెలుసు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు అంతకుముందు ఆయన అవతరింపజేసిన పవిత్ర గ్రంథాన్ని విశ్వసించండి. మరియు ఎవరైతే అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో వారు నిశ్చయంగా మార్గభ్రష్టులవుతారు. ఓ విశ్వాసులారా, విశ్వాసులకు బదులుగా అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. మీకు వ్యతిరేకంగా అల్లాహ్కు స్పష్టమైన ఆధారాన్ని ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీకు చూపబడినది గడిచిపోయిన దానిని అల్లాహ్ క్షమించాడు. మరియు అల్లాహ్ క్షమించేవాడు మరియు సహించేవాడు. ఓ విశ్వాసులారా, మీ పట్ల మీకే బాధ్యత ఉంది. మీరు సన్మార్గం పొందిన తర్వాత దారి తప్పిన వారు మీకు హాని చేయలేరు. మీరందరూ కలిసి అల్లాహ్ వద్దకే తిరిగి వెళ్ళాలి. అప్పుడు మీరు ఏం చేసేవారో ఆయన మీకు తెలియజేస్తారు. ఓ విశ్వాసులారా, వీలునామా రాసే సమయంలో మీలో ఒకరికి మరణం సంభవించినప్పుడు మీలో నుండి ఇద్దరు సజ్జనుల నుండి కానీ లేదా మీరు భూమిపై ప్రయాణిస్తున్నప్పుడు మరణం అనే విపత్తు మిమ్మల్ని తాకితే బయట నుండి ఇద్దరిని కానీ సాక్ష్యం తీసుకోవాలి. నమాజ్ తర్వాత వారిని నిలిపి ఉంచండి. మరియు వారి సాక్ష్యాన్ని మీరు సందేహిస్తే వారిద్దరితో అల్లాహ్ మీద ప్రమాణం చేయించండి. ఇలా చెబుతూ, అతను మా దగ్గర బంధువు అయినప్పటికీ మేము మా ప్రమాణాన్ని ఏవలకు మార్చము మరియు మేము అల్లాహ్ సాక్ష్యాన్ని నిరాకరించము. నిశ్చయంగా అలా చేస్తే మేము పాపులతో చేరుతాము. వీలునామా రాసేటప్పుడు వాళ్ళతో శపథం చేయాలి. సూరా అన్ఫాల్. ఓ విశ్వాసులారా, యుద్ధానికి ముందు వస్తున్న అవిశ్వాసులను మీరు కలిసినప్పుడు వారికి వీపు చూపి పారిపోకండి. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు ఆయన ఆజ్ఞను వింటున్నప్పుడు ఆయన నుండి ముఖం తిప్పుకోకండి. ఓ విశ్వాసులారా, మీకు జీవాన్నిచ్చే దాని వైపు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు వారికి ప్రతిస్పందించండి. మరియు ఒక మనిషికి మరియు అతని హృదయానికి మధ్య అల్లాహ్ జోక్యం చేసుకుంటాడని మరియు ఆయన వద్దకే మీరంతా చేర్చబడతారని తెలుసుకోండి. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మరియు ప్రవక్తకు ద్రోహం చెయ్యకండి, లేదా మీరు ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడు మీ అప్పగింతలకు ద్రోహం చేయకండి. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు భయపడితే ఆయన మీకు ఒక ప్రమాణాన్ని ప్రసాదిస్తారు మరియు మీ తప్పులను తొలగించి మిమ్మల్ని క్షమిస్తారు. మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహానికి అధిపతి. ఓ విశ్వాసులారా, మీరు శత్రు సైన్యాల సమూహాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థిరంగా నిలబడండి మరియు అల్లాహ్ను ఎక్కువగా స్మరించండి. తద్వారా మీరు విజయం సాధిస్తారు. సూరా తౌబా. ఓ విశ్వాసులారా, మీ తండ్రులు కానీ మీ సోదరులు కానీ విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఇష్టపడితే వారిని మీ మిత్రులుగా చేసుకోకండి. మరియు మీలో ఎవరైతే అలా చేస్తారో వారే అన్యాయం చేసేవారు. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా బహుదేవతారాధకులు అపవిత్రులు. కాబట్టి వారు ఈ సంవత్సరం తర్వాత మస్జిదుల్ హరాం వద్దకు రాకుండా చూడండి. మరియు మీరు లేమి గురించి భయపడితే అల్లాహ్ తలుచుకుంటే తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులను చేస్తారు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు మరియు వివేకి. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా అనేక మంది పండితులు మరియు సన్యాసుల ప్రజల సంపదను ప్రజల సంపదను అన్యాయంగా దోచుకుంటారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి దూరం చేస్తారు. మరియు ఎవరైతే బంగారం మరియు వెండిని కూడబెట్టి దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయరో వారికి బాధాకరమైన శిక్ష గురించి తెలియజేయండి. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మార్గంలో ముందుకు సాగమని మీకు చెప్పబడినప్పుడు మీకేమి సమస్య? మీరు పరలోకం కంటే ఈలోక జీవితంతోనే సంతృప్తి చెందుతున్నారా? కానీ పరలోకంతో పోలిస్తే ఈలోక జీవితంలోని సుఖం ఏమాత్రం తక్కువ కాదు.
ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి మరియు సత్యవంతులతో ఉండండి. ఓ విశ్వాసులారా, మీకు సమీపంలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి మరియు మీలో వారు కఠినత్వాన్ని చూసేలా చేయండి మరియు అల్లాహ్ సజ్జనులతో ఉంటాడని తెలుసుకోండి. సూరా అల్-హజ్. ఓ విశ్వాసులారా, మీ ప్రభువుకు నమస్కరించండి, సాష్టాంగం సజ్దా చేయండి, ఆరాధించండి మరియు సత్కార్యాలు చేయండి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. సూరా నూర్. ఓ విశ్వాసులారా, శైతాన్ అడుగు జాడలను అనుసరించకండి. ఎవరైతే శైతాన్ అడుగు జాడలను అనుసరిస్తారో నిశ్చయంగా అతను దురాచారాన్ని మరియు తప్పును ప్రోత్సహిస్తాడు. మరియు మీపై అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ లేకపోతే మీలో ఒక్కరు కూడా ఎన్నడూ పవిత్రంగా ఉండేవారు కాదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రంగా చేస్తారు మరియు అల్లాహ్ వినేవారు మరియు తెలిసినవారు. ఓ విశ్వాసులారా, స్వాగతం లభించిందని నిర్ధారించుకొని వారి నివాసులను పలకరించే వరకు మీ సొంత ఇల్లు తప్ప ఇతర ఇళ్ళలోకి ప్రవేశించకండి. అది మీకు శ్రేయస్కరం. బహుశా మీకు గుర్తు చేయబడుతుంది. ఇంట్లోకి అనుమతి లేకుండా ఎవరింటి లోపలికి పోకూడదు. ఓ విశ్వాసులారా, మీ కుడి చేతులు స్వాధీనంలో ఉన్నవారు మరియు మీలో ఇంకా యుక్త వయసుకు రాని వారు 3 సమయాల్లో మీ అనుమతిని అడగాలి ప్రవేశించే ముందు ఇంట్లోకి. ఉదయకాల ప్రార్థనకు ముందు, మధ్యాహ్న ప్రార్థనలో, మీరు మీ వస్త్రాలను విశ్రాంతి కోసం పక్కన పెట్టినప్పుడు మరియు రాత్రి ప్రార్థన తర్వాత. ఇవి మీకు 3 ఏకాంత సమయాలు. ఈ సమయాలకు మించి మీపై కానీ వారిపై కానీ ఎటువంటి నింద లేదు, ఎందుకంటే వారు నిరంతరం మీ మధ్య తిరుగుతూ ఉంటారు. మీలో కొందరు ఇతరుల మధ్య ఈ విధంగా అల్లాహ్ మీ ఆయతులను స్పష్టం చేస్తున్నారు మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మరియు వివేకి. సూరా అహ్జాబ్. ఓ విశ్వాసులారా, మీపై సైన్యాలు దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము వారిపై గాలిని మరియు మీరు చూడని దైవదూతల సైన్యాలను పంపాం. అప్పుడు అల్లాహ్ మీపై చేసిన అనుగ్రహాన్ని గుర్తుంచుకోండి మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉంటారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను అధికంగా స్మరించండి. ఓ విశ్వాసులారా, మీరు విశ్వసించే స్త్రీలను వివాహం చేసుకొని వారిని సృజించకముందే విడాకులిస్తే వారి విషయంలో మీరు లెక్కించదలిచిన నిరీక్షణ కాలం ఏదీ ఉండదు. కాబట్టి వారికి జీవనోపాధి కల్పించండి మరియు వారికి దయతో కూడిన విముక్తిని ప్రసాదించండి. ఓ విశ్వాసులారా, భోజనానికి అనుమతి లభించినప్పుడు తప్ప ప్రవక్త గారి ఇళ్లలోకి ప్రవేశించకండి. భోజనం సిద్ధమయ్యే వరకు వేచి ఉండకండి, కానీ మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ప్రవేశించండి. భోజనం చేసిన తర్వాత సంభాషణ కోసం ఆగాలని ప్రయత్నించకుండా వెళ్ళిపోండి. నిశ్చయంగా ఆ ప్రవర్తన ప్రవక్త గారికి కలత కలిగించింది మరియు ఆయన మిమ్మల్ని వెళ్ళిపోవడానికి సంకోచిస్తున్నారు. కానీ అల్లాహ్ సత్యానికి సంకోచించరు. మరియు మీరు ఆయన భార్యలను ఏదైనా అడిగినప్పుడు ఒక తెరకు వెనుక నుండి అడగండి. అది మీ హృదయాలకు మరియు వారి హృదయాలకు మరింత పవిత్రమైనది. మరియు మీరు అల్లాహ్ దూతకు హాని కలిగించడం కానీ ఆయన తర్వాత ఆయన భార్యలను వివాహం చేసుకోవడం కానీ ఎన్నటికీ ఊహించరానిది లేదా ధర్మసమ్మతం కాదు. నిశ్చయంగా అది అల్లాహ్ దృష్టిలో ఒక ఘోరమైన నేరం అవుతుంది. నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తపై ఆశీర్వాదాలు కురిపిస్తారు మరియు ఆయన దూతలు ఆయనను అలా చేయమని కోరుతారు. ఓ విశ్వాసులారా, అతనిపై ఆశీర్వాదం కురిపించమని మరియు అతనికి శాంతిని ప్రసాదించమని అల్లాహ్ను వేడుకోండి. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మది వఅలా అలి ముహమ్మది వబారిక్ వసల్లం. ఓ విశ్వాసులారా, మూసాను దూషించిన వారిలా ఉండకండి. అప్పుడు అల్లాహ్ వారి అన్న మాటల నుండి అతనిని నిర్దోషిగా ప్రకటించారు మరియు అతను అల్లాహ్ దృష్టిలో విశిష్టుడిగా నిలిచారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి మరియు న్యాయమైన మాటలు మాట్లాడండి. సూరా ముహమ్మద్. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు అండగా నిలిస్తే ఆయన మీకు అండగా నిలిచి మీ పాదాలకు స్థిరంగా నిలుపుతారు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయులుగా ఉండండి మరియు మీ కర్మలను వమ్ము చేయకండి. సూరా హుజురాత్. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే గొప్పవారిగా భావించుకోకండి, కానీ అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు మరియు తెలిసినవాడు. ఓ విశ్వాసులారా, ప్రవక్త గారి స్వరం కంటే మీ స్వరాలను పెంచకండి లేదా మీలో కొందరు ఇతరులతో మాట్లాడినట్లుగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. అలా చేస్తే మీరు గ్రహించకముందే మీ కర్మలు నిష్ఫలం కావచ్చు. ఓ విశ్వాసులారా, ఒక అవిధేయుడు సమాచారంతో మీ వద్దకు వస్తే విచారించండి. అలా చేస్తే మీరు అజ్ఞానం వల్ల ఒక జాతికి
హాని చేసి మీరు చేసిన దానికి పశ్చాత్తాపడకుండా ఉంటారు. ఓ విశ్వాసులారా, ఒక జాతి మరొక జాతిని ఎగతాళి చేయనివ్వకండి. బహుశా వారు వీరికంటే ఉత్తములు కావచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయనివ్వకండి. బహుశా వారు వీరికంటే ఉత్తములు కావచ్చు. మరియు ఒకరినొకరు అవమానించుకోకండి. మరియు ఒకరినొకరు అభ్యంతరకరమైన మారుపేర్లతో పిలవకండి. విశ్వాసం తర్వాత అవిధేయత చూపడం దుర్మార్గమైనది. మరియు ఎవరైతే పశ్చాత్తాపడరో వారే అపరాధులు. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఓ విశ్వాసులారా, అధికమైన ఊహలను మానుకోండి. నిశ్చయంగా కొన్ని ఊహలు పాపమే. మరియు ఒకరిపై ఒకరు గూఢాచార్యం చెయ్యకండి. చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా తన సోదరుడు చనిపోయినప్పుడు అతని మాంసాన్ని తినడానికి ఇష్టపడతారా? మీరు దాన్ని అసహ్యించుకుంటారు. మరియు అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు మరియు కరుణామయుడు. సూరా హదీద్. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. అప్పుడు ఆయన మీకు తన కరుణను రెట్టింపుగా ప్రసాదిస్తారు మరియు మీరు నడవడానికి ఒక వెలుగును ప్రసాదిస్తారు మరియు మిమ్మల్ని క్షమిస్తారు. మరియు అల్లాహ్ క్షమించేవాడు మరియు కరుణామయుడు. సూరా ముజాదిలా. ఓ విశ్వాసులారా, మీరు ఏకాంతంలో మాట్లాడుకునేటప్పుడు పాపం, దురాక్రమణ మరియు ప్రవక్తకు అవిధేయత గురించి మాట్లాడకండి, కానీ సదాచారం మరియు భక్తి గురించి మాట్లాడండి. మరియు అల్లాహ్కు భయపడండి. ఆయన వద్దకే మీరందరూ సమావేశపరచబడతారు. ఓ విశ్వాసులారా, సభలలో దూరంగా నిలబడండి అని మీకు చెప్పినప్పుడు మీరు చోటు కల్పించండి. అల్లాహ్ మీకోసం చోటు కల్పిస్తారు. మరియు లేవండి అని మీకు చెప్పినప్పుడు లేవండి. మీలో విశ్వసించిన వారిని మరియు జ్ఞానం పొందిన వారిని అల్లాహ్ ఉన్నత స్థానాలకు పెంచుతారు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్తను ఏకాంతంగా సంప్రదించాలనుకున్నప్పుడు మీ సంప్రదింపునకు ముందు ఒక దానాన్ని సమర్పించండి. అది మీకు ఉత్తమమైనది మరియు పవిత్రమైనది. కానీ మీకు ఆ మార్గం లభించకపోతే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు మరియు కరుణించేవారు. సూరా హషర్. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి మరియు ప్రతి ప్రాణి రేపటి కోసం తాను ఏమి సిద్ధం చేసుకుందో చూసుకోవాలి, తీర్పు దినం కోసం, పరలోకం కోసం. మరియు అల్లాహ్కు భయపడాలి. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. సూరా ముమ్తహన. ఓ విశ్వాసులారా, నా శత్రువులను మరియు మీ శత్రువులను మిత్రులుగా చేసుకోకండి. వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని అవిశ్వసించినప్పటికీ వారి పట్ల ఆప్యాయతను చూపకండి. కేవలం మీరు మీ ప్రభు అయిన అల్లాహ్ను విశ్వసించినందుకే వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టారు. మీరు నా మార్గంలో జిహాద్ చేయడానికి మరియు నా ఆమోదాన్ని పొందే మార్గాలను వెతుకుతూ బయలుదేరి ఉంటే వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీరు వారిపై మీ ప్రేమను దాచిపెడుతున్నారు. కానీ మీరు దాచినవి మరియు మీరు ప్రకటించినవి నాకు సర్వ విధాలా తెలుసు. మరియు మీలో ఎవరైతే అలా చేస్తారో వారు నిశ్చయంగా సన్మార్గం నుండి తప్పిపోయారు. ఓ విశ్వాసులారా, విశ్వసించే స్త్రీలు వలసదారులుగా మీ వద్దకు వచ్చినప్పుడు వారిని పరీక్షించండి. వారి విశ్వాసం గురించి అల్లాహ్కు సర్వ విధాలా తెలుసు. మరియు వారి విశ్వాసులని మీకు తెలిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిరిగి పంపకండి. వారికి ధర్మసమ్మతమైన భార్యలు కారు, అలాగే వారికి ధర్మసమ్మతమైన భర్తలు కూడా కారు. కానీ అవిశ్వాసులు ఖర్చు చేసిన దానిని వారికి తిరిగి ఇవ్వండి. మరియు మీరు వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇచ్చిన తర్వాత వారిని వివాహం చేసుకుంటే మీపై ఎలాంటి నింద లేదు. మరియు అవిశ్వాసులైన స్త్రీలతో వివాహ బంధాలను కొనసాగించకండి. కానీ మీరు ఖర్చు చేసిన దానిని అడగండి మరియు వారు ఖర్చు చేసిన దానిని వారికి అడగనివ్వండి. అది అల్లాహ్ యొక్క తీర్పు. ఆయనే మీ మధ్య తీర్పును తీరుస్తారు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మరియు వివేకి. ఓ విశ్వాసులారా, అల్లాహ్ ఆగ్రహానికి గురైన ప్రజలతో మీరు మిత్రులుగా ఉండకండి. సమాధులలోని వారిని కలుసుకునే విషయంలో అవిశ్వాసులు ఏ విధంగానైతే నిరాశ చెందారో వారు కూడా పరలోక విషయమై అదే విధంగా నిరాశ చెందుతారు. సూరా అస్సఫ్. ఓ విశ్వాసులారా, మీరు చేయని దానిని ఎందుకు చెబుతున్నారు?
ఓ విశ్వాసులారా, మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడే ఒక లావాదేవీ వైపు నేను మీకు మార్గనిర్దేశం చేస్తానా? ఓ విశ్వాసులారా, మరియం కుమారుడైన ఈసా తన శిష్యులతో అల్లా కొరకు నాకు మద్దతుదారులు ఎవరు అని అడిగినప్పుడు శిష్యులు మేము అల్లాహ్ మద్దతుదారులం అని చెప్పినట్లుగా మీరు అల్లాహకు మద్దతుదారులుగా ఉండండి. మరియు ఇస్రాయెల్ సంతతిలో ఒక వర్గం విశ్వసించింది, మరొక వర్గం అవిశ్వాసంగా ఉంది. కాబట్టి మేము వారి శత్రువులకు వ్యతిరేకంగా విశ్వసించిన వారికి మద్దతు ఇచ్చాము మరియు వారు ఆధిపత్యం వహించారు. సూరా జుముఆ. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాజున నమాజ్ కొరకు అజాన్ పిలువబడుతున్నప్పుడు అల్లా నామస్మరణ వైపు పయనించండి మరియు వ్యాపారాన్ని విడిచిపెట్టండి. మీకు తెలిస్తే అదే మీకు శ్రేయస్కరం. సూరా మునాఫికున్. ఓ విశ్వాసులారా, మీ సంపద మరియు మీ పిల్లలు మిమ్మల్ని అల్లా స్మరణ నుండి దూరం చేయనివ్వకండి. మరియు ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయినవారు. సూరా తగాబున్. ఓ విశ్వాసులారా, నిశ్చయంగా మీ భార్యలతో మరియు మీ పిల్లలలో మీకు శత్రువులు ఉన్నారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు క్షమించి ఉపేక్షించి మన్నిస్తే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు మరియు కరుణించేవాడు. సూరా తహ్రీమ్. ఓ విశ్వాసులారా, ప్రజలు మరియు రాళ్లే ఇంధనంగా కాగల నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను కాపాడుకోండి. దానిపై కఠినమైన మరియు తీవ్రమైన దేవదూతలు నియమించబడ్డారు. వారు అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించరు, కానీ ఆయన ఆజ్ఞాపించిన దానినే చేస్తారు. ఓ విశ్వాసులారా, హృదయపూర్వక పశ్చాత్తాపంతో అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపడండి. బహుశా అల్లాహ్ ప్రవక్తను మరియు ఆయనతో పాటు విశ్వసించిన వారిని అవమానించిన ఆ రోజున మీ ప్రభు మీ నుండి మీ దుష్కార్యాలను తొలగించి క్రింద నదులు ప్రవహించే తోటలలోకి మిమ్మల్ని ప్రవేశింపజేస్తారు. వారి వెలుగు వారికి ముందుగా మరియు వారికి కుడివైపున వెళ్తుంది. వారు ఇలా అంటారు: ఓ మా ప్రభు, మా వెలుగును మాకు పరిపూర్ణం చెయ్యి మరియు మమ్మల్ని క్షమించు, నిశ్చయంగా నువ్వే సర్వాధికారివి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, అల్లాహిల్ అజీమ్.